ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం మిస్ కావద్దండి. ఆగస్టు నెల 15వ తేదీ లోపుగా మీ లైఫ్ సెటిల్ పాయింట్ రాబోతుంది. మీరు జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువవద్దు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగస్త్రం చదివితే చాలా బాగుంటుంది. లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధను పెంచాలి. ఒత్తిడికి గురికాకుండా శాంతంగా పనిచేస్తే, వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఈ సమయం మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఆగస్టు నెల 15వ తేదీ లోపుగా మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు కూడా చూస్తారు. ఈ రాశి వారికి ఇది అత్యంత కీలకమైన సమయము. మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయము. జన్మశని ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు మరియు పనులలో ఆలస్యం కలిగినప్పటికీ కూడా రాశి అధిపతి గురుడు 4వ ఇంట్లో, ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లోనూ బలంగా ఉండడం చేత మీకు గొప్ప రక్షణ. ముఖ్యంగా ఆగస్టు 17 తర్వాత ఏర్పడే హర్షయోగం మీకు అనూహ్యమైన విజయాలను కూడా అందిస్తుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రంగా ఉంటుంది. జన్మశని మరియు 12వ ఇంట్లో రాహు ఉండడం వలన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ధన భాగ్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండడం వలన ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపార భాగస్వామ్యాల లేదా జీవిత భాగస్వామి ద్వారా కూడా ధనలాభం ఉంటుంది. ఈ నెల 3వ వారం నుండి కూడా శుక్రుడి బలం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత అప్పులు కూడా తీరుస్తారు. కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయము. రాశి అధిపతి గురుడు 4వ ఇంట్లో సుఖస్థానంలో ఉండడం వలన గృహంలో ప్రశాంతత, సంతోషము ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 5వ ఇంట్లో శుభగ్రహాల సంచారం వలన పిల్లల ద్వారా కూడా శుభవార్తలు వింటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయము. జీవిత భాగస్వామితో చాలా ఆనందం కూడా బాగుంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం అండి. జన్మశని వలన నీరసము, మానసిక ఆందోళన ఉంటాయన్నప్పటికీ రాశ్యాధిపతి గురుడు బలంగా ఉండడం చేత 6వ ఇంట్లో కేతువు, సూర్యుడు ఉండడం వలన పాత రోగాల నుండి మీరు పూర్తిగా కోలుకుంటారు. మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడతారు. అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది తగదు. వ్యాపారస్తులకు ఈ నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవచ్చు. కానీ 3వ వారం నుండి కూడా మంచి అభివృద్ధి చూస్తారు. రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది. ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వలన భాగస్వామ్యులతో ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. 6వ ఇంట్లో కేతువు, సూర్యుడు ఉండడం వలన పోటీ పరీక్షలో అద్భుతమైన విజయం సాధిస్తారు. మీ ఏకాగ్రత మరియు పట్టుదల కూడా పెరుగుతాయి. కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు బాగుంటాయి. విజయం సాధిస్తారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి సంబంధించినటువంటి వారు
మీనరాశిని పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు, వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష పరిచయం కూడా ఉంటుంది. రాజకీయ ప్రవేశం వీరు చేస్తారు. ఉత్తరభద్ర 3వ పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులనే చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారిగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం కలవారిగా ఉంటారు. దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. మీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే ఇది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడుతూ ఉంటారు. చూసారు కదా, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.